నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈ అక్కయ్యని చూసిరు కదా. ఈ అక్క పాపం ఓకే టీవీ అని చాలా పెద్ద ఛానల్ నడిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద ఛానల్. ఎట్లా అంటే ప్రమోషన్ కోసం ఎవరి దగ్గర పోకుండా చాలా పెద్ద ఛానల్ నడిపిస్తూ ఉన్నది. ఈ అక్క ఇంకా కూడా చాలా పెద్ద నెట్వర్క్ ఉందట, అందరంటా ఉంటారు. ఈమె కూడా చెప్తా ఉన్నది, నేను వట్టటి అనే మార్నింగ్ న్యూస్లోకి రాలేదు, ఇట్లా అనుకుంటా చెప్తా ఉన్నది. మార్నింగ్ న్యూస్లోకి రాలేదు, నేను నా వెనుక ఎంతో ఆధారాలు ఉన్నాయి, ఇవ్వన్నాయి అని ఊగుతూ ఉన్నది. ఈయన మార్నింగ్ న్యూస్లో చాలా అంటే చాలా సీరియస్గా చెప్తా ఉన్నది. ఈమె ఏం చెప్తున్నది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి తీన్మార్ మల్లన్న గతంలో ఛత్తీస్గఢ్ తీసుకుపోయిండు. ఛత్తీస్గఢ్ నిజంగా జర్నలిస్టులకు సపరేట్గా ఒక బస్సు పెట్టిండు. తీన్మార్ మల్లన్న ఛత్తీస్గఢ్లో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, అప్పుడు నిజంగా కాంగ్రెస్, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలకు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఒరిస్సాలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా నిజంగా రైతులకు నష్టం చేస్తుంది అనేది మాట్లాడే విధంగా మాట్లాడితే, దాన్ని సవాల్గా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్కడ పనుల గురించి, రైతుల గురించి చూపించేందుకు తీన్మార్ మల్లన్న బస్సుల్లో నిజంగా ఇక్కడ నుంచి ప్రజలను తరలించారు. అలాగే జర్నలిస్టులు కూడా ఒక సపరేట్ బస్సు పెట్టారు. అందులో ఈ అక్క కూడా వచ్చింది. పాప అప్పుడు ఇంతగానో పెద్ద నెట్వర్క్ లేదనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు బాగా నెట్వర్క్ అయిపోయింది. ఇప్పుడు నెట్వర్క్ ఎంత అంటే ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసేంత నెట్వర్క్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్మెయిల్ దందలకు దిగుతుంది అన్నట్టుగా, నన్ను పట్టించుకోకపోతే నీ సంగతి చూస్తా అన్నట్టు బ్లాక్మెయిల్ దందలకు దిగుతా అన్నది. ఇక మరి నిజంగా ఈ మధ్యకాలంలో సరే ఆమె ఏంది ఛత్తీస్గఢ్ వేయిందా చండీగఢ్ వేయిందా అనేది ఆమె గుర్తుంటలేదు. ఆమె పదే చండీగఢ్ అంటా ఉన్నది. ఛత్తీస్గఢ్కు చండీగఢ్కు తేడా తెలియకపోతే తెలుసుకో. ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉన్నది, చండీగఢ్ ఎక్కడ ఉన్నది అనేది తెలుసుకో. ఒక జర్నలిస్ట్ ప్లేస్లో ఉన్నావు. ముఖ్యంగా సరే ఆడపిల్లవు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక పద్ధతి కొద్ది ఉండాలి. చూడంగానే అరే చాలా చక్కగా ఉన్నది అనిపించాలి. అంతేగాని ఇక నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, ఇష్టం ఉన్నట్టు ఎగురుతా అంటే ఎవరు ఊకోరు. ఇక్కడ ఎవరు ఊకునే పరిస్థితి లేదు. ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం కథ అనేది గతంలో కూడా పాపం. సరే ఈ విషయం పక్కకెడితే మాకు సంబంధం లేని విషయం, ఎవరో కిలాడి లేడీ అని ఒక వీడియో చేసిరా. పాపం ఆయన ఏం చెప్పిండో ఏం కథనో కానీ లాడ్జ్ వ్యాపారం అట ఏందోనట అసలు అంత గందరగోళంగా ఉన్నది. ప్రశాంత్ రెడ్డి అట ఏదోనట ఆయన చెప్పిండంటే నాకు అసలు వీడియో దొరుకుతలేదు. ఆ వీడియో దొరికితే మంచిగా వినిపిస్తుంది కానీ సరే మీకు ప్రేక్షకులకు వినిపాలి. సరే ఆలోలంతా మీకు ఎందుకు కానీ ఇప్పుడు ఈ శ్రావక్య సంగతి చూద్దాం ఒకసారి. శ్రావక్య ఏమంటుంది ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. తొలి వెలుగు నరసింహారెడ్డి. మేమందరం ఏమనుకున్నామంటే నిజంగా ఈ రోజున నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న నిజంగా నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. తీన్మార్ మల్లన్నని అంటే ఇట్లా కూడా వార్తలు చదువుతారా అని అనిపించినప్పుడు, సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక డెఫినెట్ గా ఈ దీంట్లో ఒక ఉమెన్ గా ఒక ప్రాతినిధ్యం వహించాలి, డెఫినెట్ గా మంచి కోసం కృషి చేయాలి అని చెప్పి మేము అనుకున్నప్పుడు, సో తీన్మార్ మల్లన్న లాంటి వార్తలు మమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొచ్చింది, అంటే ఇన్స్పైర్ చేసింది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, తీన్మార్ మల్లన్న వార్తలు మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. సో అరే వార్తలు ఇట్లా కూడా చదవచ్చు అని ట్రెండ్ సెట్ చేసింది తీన్మార్ మల్లన్న. కానీ మేము నిజంగానే ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నప్పుడు, సో ఇట్లా పబ్లిక్ ఇష్యూస్, ప్రజా సమస్యలు అంటే మార్నింగ్ న్యూస్ మాత్రం తీన్మార్ మల్లన్న వల్లనే మేము కూడా స్టార్ట్ చేసినాం. అరే ఇట్లా చేయొచ్చు కదా, టాలెంట్ ఉంది, మనం కూడా ఇట్లా ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఎన్నో విషయాలు ఉన్నాయి, కుండ బదులు కొట్టినట్టు చెప్పొచ్చు కదా, నిస్వార్థంగా పనిచేయచ్చు కదా అని. కానీ ఎప్పుడైతే బ్లాక్ మెయిలింగ్ తీన్మార్ మల్లన్న స్టార్ట్ చేసిండో, ఎప్పుడైతే అన్ని సామాజిక వర్గాలను తిట్టడం స్టార్ట్ చేసిండో, ఎప్పుడైతే బాధ ఏంటంటే ఓసీలు బీసీలకు వచ్చే వాటర్ని గుంజుకపోతున్నారని తీన్మార్ మల్లన్న ఇష్టమున్న రీతిలో తన ఇష్టమైన శైలిలో ప్రజలకు వివరించే కార్యక్రమంలో ఈమెకు బాగా నొప్పి వచ్చినట్టుంది. ఎందుకంటే బీసీలు అణగారిన వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా నష్టపోతున్నారని నీకేమైనా తెలిస్తే నీ నొప్పి నీ దగ్గర ఉంచుకోక్క. మా బాధ లేదు, మేము పడతాం. ఎందుకంటే మా పక్షాన మాట్లాడేది ఉంటే నువ్వు మాట్లాడు, లేకపోతే నీకు సంబంధం లేని విషయం. నువ్వు ఓసీ బిడ్డవు కాబట్టి నీకు ఆ నొప్పి ఉండదు. ఎందుకంటే మీరు కరెక్టే ఉన్నారు, మేము నష్టపోతున్నామని తీన్మార్ మల్లన్న చెప్తాడు. ఎప్పుడైతే బ్లాక్ మెయిలింగ్ దందాకు దిగిండో ఒక ఆధారం చూపి బ్లాక్ మెయిలింగ్ దందాకు దిగిండని ఏదైనా ఉంటే ఆధారాలు పెట్టుకొని మాట్లాడు, ఒళ్ళు దగ్గరే పెట్టుకొని మాట్లాడు. ఎందుకంటే సరే లేడీని నేను ఏదో అది చేస్తా ఇది చేస్తా నేను ఊగుతా ఉంటా మార్నింగ్ న్యూస్లో అంటే ఎవడు ఊకోడు. తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని ఎలా విమర్శిస్తావో అలా పొద్దున్న లేచి విమర్శిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాగ్రత్తగా. ఎందుకంటే ఆధారాలు ఉండాలి. ఒక బ్లాక్ మెయిలర్ అని నువ్వు ఒక ముద్ర వేసినప్పుడు ఆధారాలు ఉండాలి. అక్కడ బ్లాక్ మెయిలింగ్ చేస్తా అది చేస్తా ఇది చేస్తా ఊగుతా ఉన్నావు కదా, ఇట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎందుకంటే మంచిది కాదు, అది ఆ పద్ధతి అనేది మంచిది కాదు. తీన్మార్ మల్లన్న ఏం లాడ్జ్లో బిజినెస్ చేయలే, లేకపోతే అమ్మాయిలను సప్లై చేయలే. అంటే నువ్వు చేసిన వాడిని అంటలేను, కాకపోతే విషయం ఏంటంటే చెప్తున్నా, ఏమైనా ఉంటే దందాలు ఉంటే బయట పెట్టు.
నువ్వు బీసీ బిడ్డలనే టార్గెట్ చేసుకుంటా, బీసీలనే టార్గెట్ చేసుకుంటా, నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా చెప్పు, నీకు చేతనైతే చెప్పు, నువ్వు ఒకసారి చూద్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది నష్టపోతూ ఉన్నారు, ఓసీలకు ఎన్ని 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 జాబ్స్ వస్తూ ఉన్నాయి, బీసీలకు ఎంత ఎంత ఎన్ని ఎన్ని మార్కులకు జాబ్లు వస్తూ ఉన్నాయి, అది చెప్పు ఫస్ట్. మళ్ళీ ఊకుంటా ఒక్కటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. తీర్మానం వలన మార్నింగ్ న్యూస్లకు ఏంది వాస్తవం కాదాను ఎందుకేనో మరి అప్పుడు అంటే ఇప్పుడు మీ పాట ఎట్లున్నదంటే ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు మీ కథ ఉన్నది, మీ లెక్క. నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు తీర్మానం వలన ఆఫీస్లోకి రమ్మను, పేరు మార్నింగ్ న్యూస్లో పెట్టుకున్నావు, అది నీ ఛానల్ కూడా పెట్టుకున్నావు, లింక్ పెట్టుకున్నావు. మళ్ళీ గీ తమాషాలైంది అంటే ఇప్పుడు నీకు ఇవాళ నువ్వు ఏదో పెద్దదానివైనావు, నువ్వు పెద్ద ఛానల్, నీ బాగా పెద్ద ఛానల్ అయిపోయింది అని నువ్వు తీర్మానం వలన విమర్శించేంత స్థాయి నీకు ఎదిగిందని ఇలా నువ్వు విమర్శిస్తున్నావా? తీర్మానం వలన ఏది ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం మేము, తీర్మానం వలన ఏమంటే మార్నింగ్ న్యూస్ చదువుతున్నాం. ఏం 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 దొరకబట్టి నువ్వు మల్లన్న గురించి, నువ్వు ఏం దొరకబట్టి నువ్వు తీర్మానం వలన గురించి చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా ఓసీలకు ఎంతకు జాబ్ వస్తుంది, బీసీలకు ఎంతకు జాబ్ వస్తుంది, ఎస్సీలకు ఎస్టీలకు ఎంతకు జాబ్ వస్తుంది చెప్పు ఒకసారి చూద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడుతాం. మళ్ళా ఒక పద్ధతి కొద్ది మాట్లాడాలి, మాట్లాడితే ఏదైనా అసలు వాట్ ఈస్ తీన్మార్ మల్లన్న అని చెప్పి నాకు అర్థమైంది ఎప్పుడు అంటే నేను ఛత్తీస్గఢ్ పోయినప్పుడు, చండీగఢ్ తీసుకోపోయాడు. ఆ వెళ్ళినప్పుడు ఛత్తీస్గఢ్కు చండీగఢ్కు తేడా తెలియదు నీకు. ఈ రకంలో నువ్వు ఛత్తీస్గఢ్కు చండీగఢ్కు తేడా తెలియనంత రకంలో నువ్వు భ్రమలు ఉన్నావా, లేకపోతే నీ మైండ్ మొద్దువారిపోయిందా? ఇప్పుడు వాట్ ఈస్ తీన్మార్ మల్లన్న అనేది నేను క్రిస్టల్ క్లియర్ గా నాకు అక్కడ అర్థమైంది. అంటే అప్పటి నుంచి తీన్మార్ మల్లన్నకి కొంచెం కొంచెం దూరం అవుతూ వచ్చినామంటే నాకు ఈమె దూరం అవడం అసలు నిన్ను ఎప్పుడైనా పట్టించుకున్నాడా తీన్మార్ మల్లన్న? మిమ్మల్ని ఏ జర్నలిస్టులు కానీ ప్రత్యేకంగా వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు ఎప్పుడైనా పట్టించుకున్నాడు? మీరు అనవసరంగా ప్రతి ఒక్కడు కూడా ఆయన దగ్గరికి మీరు ఊరికి మీ దగ్గరికి ఆయన రాలే. నేను పట్టించుకున్నాడు బంద్ చేసిన, నీ పట్టించుకున్నాడు ఏమని కావాలి? ఏంది నీ విలువ పెంచుకోవడానికి నేను పట్టించుకున్నాడు బంద్ చేసిన, నిన్ను ఎవడన్నా పట్టించుకుంటుండా? కింద కామెంట్లు చూసినావా ఎప్పుడన్నా? కింద కామెంట్లు చూసినావా? చెప్పు అంటావా? ఆ స్టోరీ అంతా చెప్పు అంటావా? నీ కింద కామెంట్లు పెట్టే స్టోరీ అంతా చెప్పు అంటావా? ఓ రోజు వీడియో తీసుకొని చెప్పు అంటావా? కింద కామెంట్ ఏమేమి కామెంట్లు పెడుతున్నారు? కొంచెమన్నా సిగ్గుండాలా? అంటే విషయం ఏంటంటే సరే ఇప్పుడు మనం ఆడవాళ్ళము, నేను ఆడదాన్ని, నేను ఏమన్నా కానీ నడుతుంది, ఇష్టం ఉన్నట్టుగా సింగం లెక్క ఎగురుతా అటు ఇటు ఇవ్వలు పడతా అలంట. బ్లాక్ మెయిలర్ అనే ముద్ర వేసేటప్పుడు నీ దగ్గర ఆధారం ఉండాలి. ఫస్ట్ నువ్వు నీలమధుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు చెప్పు మరి. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి చూపెట్టు ఒకసారి. ఎప్పుడు తీన్మార్ మల్లన్న నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు అసలు పరిచయం కూడా లేదు. వాళ్ళ క్యూ న్యూస్ కి మార్నింగ్ న్యూస్ కి పోయింది కూడా తీన్మార్ మల్లన్న. నీ ముఖమే మొన్నటిదాకా ఎవరికి తెలియదు, నీ ముఖమే సక్కా తెలియదు ఎవరికి. తీన్మార్ మల్లన్న కేసీఆర్ పైన వీరోచితంగా కొట్లాడిండు, నీ లెక్క కాదు. అటు పడితే అటు బీసీలను టార్గెట్, ఇటు పడితే ఎటు పోతున్నా, నీ దారి ఎటు పోతున్నా నీకని అర్థమవుతుంది అసలు. మల్లన్న జైల్లో ఉన్నప్పుడు కూడా మేము సపోర్ట్ చేసినాం, ఎందుకంటే బయటికి రావాలని చెప్పి కొట్లాడినాం. అయినా కానీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వలే. ఎవడైతే కొట్లాడలేదో వాళ్ళకి ఇచ్చిండు, కొట్లాడిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలే. అప్పుడు కూడా మేము కొట్లాడి మాకెందుకు ఇంటర్వ్యూ అని దెబ్బలాడితే మార్నింగ్ న్యూస్ కి రమ్మన్నాడు. పోయి ఇంటర్వ్యూ చేద్దాం అనుకునేసరికి కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు. అంటే రమ్యారావు గారు ఉన్నారు అక్కడ, మల్లన్న ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, నేనున్నా. ఇంకేం క్వశ్చన్లు అడుగుతాం తాటి మట్ట కాకపోతే? ఎందుకు అడగరాదు? వాళ్ళు ఉంటే నీకేం సంబంధం? అడగానే ఉంటుంది నువ్వు అన్ని. నువ్వు అంత డేర్ అండ్ యాసేనే, నువ్వు అడగంగా ఎవడద్దానని నేను ఎవడని అద్దాను ఆపిండ, నేను ఎవడని తాళ్ళు కట్టి ఆపిర్రా. సో అట్లా అక్కడ అదైపోయింది. ఇప్పటి వరకు నేను మల్లన్న మాట్లాడుకుంది కూడా ఏ సందర్భంలో లేదు. అసలు మల్లన్న నిన్నెందుకు పట్టించుకుంటాడు? నీలాంటి వాళ్ళు చాలా మంది మొరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిని పట్టించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఆయనకు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా పట్టించుకోడు ఇవన్నీ. ఒకటి పొద్దున్న లేచి తీన్మార్ మల్లన్న పేరు, ఇప్పుడు నువ్వుగా తీన్మార్ మల్లన్న ఫోటో పెట్టుకొని బతకలేనట్టు పొద్దున్న లేచి అదే పేరు విని ఉంటారు ఎవడు. కానీ ఆయన పట్టించుకుంటాడు అవన్నీ? పట్టించుకోడు కదా, ఆయన పని లేక లేడు కదా మీ లెక్క. గతంలో పల్లారాజేశ్వర రెడ్డిని విమర్శించినవి ఎప్పుడన్నా? ఒక తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, సరే ఎమ్మెల్సీ అయినప్పటికీ నీకు అగ్రవర్ణ నాయకుల మీద ఉన్న ప్రేమ బీసీల పైన లేదు. నీకు బీసీలు అంటే నిజంగా కబ్జా కోరులు, గుండాలు, బ్లాక్ మెయిలర్స్ ఈ విధంగా కనబడతారు నీకు. మాట్లాడలేదు. ఓకే, ఆ బస్లా ఛత్తీస్గఢ్ చండీగఢ్ పోయినప్పుడు తప్ప. ఇది నీ కథ, నీ స్టోరీ ఇది. నీకు ఛత్తీస్గఢ్కు చండీగఢ్కు తేడా తెలుస్తలేదు. ఓ ఇంటికెళ్ళి ఈర పోసుకొని
ఆ లిప్స్టిక్ బంద్ చేసుకో ఫస్ట్. ఎందుకంటే నేను ఒక సరే గౌరవించాలనే పద్ధతి కొద్దే మాట్లాడుతున్నాను ఇప్పటికి కూడా. నువ్వు జర్నలిస్ట్ లెక్క ఉండు, లిప్స్టిక్ పెట్టుకున్నాడు, అసలు సాంప్రదాయబద్ధంగా ఉండి నువ్వు చదువు అద్దంటలేరు. నిన్ను మార్నింగ్ న్యూస్ చాలామంది లేడీస్ మార్నింగ్ న్యూస్ చదువుతూ ఉన్నారు, వార్తలు చెప్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళని చూస్తే అలా అచ్చమైన తెలుగు అమ్మాయిలు లెక్క ఉంటారు. నువ్వు ఎట్లుంటున్నావు నీకన్నా ఒకసారి అద్దంలో చూసుకో. కెమెరామ్యాన్లు ఉన్నారు కదా, చెప్పు అని వాళ్ళు ఒకసారి చెప్పాను. మళ్ళీ తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరు, ప్రతి ఒక్కరు ఇదే బాట. పొద్దున్న లేస్తే ఒక ఎమ్మెల్సీని పట్టుకొని కేవలం ఒక ఎమ్మెల్సీని పట్టుకొని ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించుకుంటా తమాషాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా ఒక్కసారి ఈమె కింద కామెంట్లు చూడుర్రి, నేను చెప్తా. కింద కామెంట్లు చూడుర్రి. ఏమనట మల్లన్నట టార్గెట్ చేసి ఈమె కింద కామెంట్లు పెట్టిస్తున్నాడు. అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నను వీడియో కింద కామెంట్లు పెట్టించేది మీరే అన్నమాట. ఇక ఈ లెక్క చెప్తే మీరే అన్నమాట. ఒక పద్ధతి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వంలో నాయకులు ఏం చేస్తూ ఉన్నారు. శ్రీధర్ బాబు వినా ఓట్లాడు ఒకసారి చూద్దాం. ఇటు ప్రశాంత్ రెడ్డి గురించిది ఎందుకు తీయ చూద్దాం ఒకసారి. ఇగో చీకటి భాగవతం తీస్తే సాట ఇది అంత సాపకపోయినట్టు ఉంటుంది, ఎందుకంటే గలీజ్ ఉంటుందని అద్దని ఊకుంటున్నాం అంతే. అంతా మంచిగా ఉండదు. పదే మల్లన్న అని పొద్దున్న వేసి తీస్తే మేము కూడా తీయాల్సి వస్తుంది. ఎవరు బ్లాక్ మెయిలరు, ఎవరెవరు ఏం దందాలు చేసారు, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేం చేసిర్రు, నిజంగా ఇక తీసుకుంటూ వస్తే లాస్ట్ దాకా ఎక్కడ దాకా అంటే లాడ్జ్ల దాకా కూడా పోయే అవకాశం ఉంటుంది. ఆడ పోతే ఏం జరిగింది ఏం కథ అనేది మొత్తం బట్టబయలేదు. ఇది దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈమెకు బీసీల మీద ఉన్న కుట్ర, బీసీలో నిజంగా బీసీలు ఎదుగుతూ ఉంటే ఈమె ఓర్వలేకపోతూ ఉన్నది. ఈమెకి ఏందన్నది ఈమె ఒకసారి ఈమెను చూద్దాం. ఈమె ఇట్లనే మాట్లాడుతుందా, ఏం సంగతి ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.